శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాల్ చందన్. కుంభరాశి వారికి ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్ మీ యొక్క జీవితంలో డబ్బు నుంచి ధర్మం, కెరీర్ నుంచి కీర్తి వరకు పెద్ద మార్పు తీసుకురాబోతుంది. ముందుగా ఈ యొక్క గ్రహాలు మీ యొక్క రెండవ స్థానాన్ని లేదా రెండవ భావాన్ని యాక్టివేట్ చేసి మీ యొక్క సంపాదన, ఫ్యామిలీ విలువలు, మాట్లాడే తీరు, సేవింగ్స్ మీద ఫోకస్ అనేవి పెడతాయి. ఆ తర్వాత అదే ఎనర్జీని మీ యొక్క 10వ స్థానం మీదకి దృష్టి మరల్చి మీ యొక్క వృత్తి, స్టేటస్, సోషల్ రెప్యుటేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది. ఈ వీడియోలో కుంభరాశి వారికి ఈ యొక్క ధనం విలువలు, కెరీర్, ప్రతిష్ట ఈ యొక్క మార్గం ఎలా అన్ఫోల్డ్ అవుతుందో డీటెయిల్గా చెప్పబోతున్నాను. మీది కుంభరాశి అయితే కనుక ఎక్కడ మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు వచ్చే ఈ ఏడాదిలో మనీ మరియు కెరీర్ రెండు డైరెక్షన్లో కూడా ఏమి జరగబోతుందో మీకే స్పష్టంగా అర్థం అవుతుందని తెలుస్తుంది కూడా. అసలు గురు అంటే విస్తరణ, ఎక్స్పాన్షన్, జ్ఞానం, అవకాశాలు, డివైన్ బ్లెస్సింగ్స్ అంటే దైవకృప. శని అంటే కష్టం, క్రమశిక్షణ, కర్మ ఫలితం, పరీక్షలు. ఈ ఇద్దరు కలిసి ఒకే భావాన్ని లేదా ఒకే రాశి మీద దృష్టి పెడితే ఆ భావం మీ జీవితంలో ముఖ్యమైన రంగంగా మారుతుందని చెప్పవచ్చండి. కుంభరాశి వారి కోసం ఈసారి మొదటి దశ ఏంటంటే రెండవ భావం యాక్టివేషన్, రెండవ దశ 10వ భావం యాక్టివేషన్. అంటే ఎలా సంపాదిస్తున్నావు, దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నావు, ఎలా మాట్లాడుతున్నావు నుంచి ఆ సంపాదనతో, విలువలతో నీ కెరీర్ అండ్ పేరు అనేది ఎలా బిల్డ్ అవుతుంది అనే ఒక స్టోరీ లాంటిదండి ఇది. మొదటి దశ అంటే జూన్ మరియు జూలై మాసాలు, 2 నెలలు. ఈ 2 నెలలు కూడా అంటే శని వక్రీకరణ జూలై 27 జరుగుతుందండి. అప్పటి వరకు జూన్, జూలై రెండవ భావం యాక్టివేషన్ అంటే గురుడు జూన్ 2 నుంచి గురుడు కర్కాటకంలోకి వెళ్ళి ఆయన 9వ దృష్ట్యత మీనాన్ని చూస్తారు. ఆల్రెడీ మీనరాశిలో ఇప్పటికే శని ఉన్నారు కాబట్టి ఈ యొక్క 2 నెలల్లో కూడా గురు శని డబల్ దృష్టి అనేది మీ యొక్క రెండవ భావం మీద బలంగా ఉంటుంది. రెండవ భావం అంటే ఏంటయ్యానంటే సంపాదన, జీతము, ఆదాయము, సేవింగ్స్, బ్యాంకు బ్యాలెన్స్, ఫైనాన్షియల్ సెక్యూరిటీ, అదేవిధంగా కుటుంబము, వంశము, కులవృత్తి కూడా, మాట్లాడే తీరు, వాక్ చాతుర్యము, ఆహారము, తినే అలవాట్లు ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తాయండి. ఈ దశలో, ఈ టైంలో మీ యొక్క రెగ్యులర్ ఇన్కమ్ మీద, ఎక్స్ట్రాగా వచ్చే చిన్న చిన్న ఆదాయాల మీద మీ యొక్క దృష్టి అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎంత సంపాదిస్తున్నానది కాదండి, ఎలా నిర్వహిస్తున్నాను అనే ప్రశ్న మీ ఆలోచనలో నిలుస్తుందని చెప్పాలి. మా గతంలో జరిగిన మనీ లీక్స్ ఏదైనా ఉన్నా, అన్నెసరీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, కొంచెం చేసి మర్చిపోయి ఉంటారు, బై డిఫాల్ట్ కట్ అవుతుంటాయి, అవి కానీ, ఇంపల్సివ్ షాపింగ్, ఫ్రెండ్స్ కోసం చేసే బ్లైండ్ గుడ్డి ఖర్చులు, కుటుంబంలో ఉన్న ఆర్థిక అలవాట్లు ఇవన్నీ కూడా ఈ యొక్క గురు శని వీరు కలిపి మీకు క్లియర్లీ కనిపించేలా చేస్తాయండి. కుటుంబ పరంగా చూస్తే మీరు యొక్క కుటుంబంతో కలిసికట్టుగా కూర్చొని డిస్కస్ చేసుకొని ఎవరిపై ఏ బాధ్యత ఉంది, ఎవరు ఎంత కంట్రిబ్యూట్ అవుతున్నారు, ఎవరి కోసం ఎంత సేవింగ్స్ పెట్టాలి అనే ఫైనాన్షియల్ క్లారిటీ సాధించే ప్రయత్నం చేస్తారని చెప్పాలి. ఎల్డర్స్, పేరెంట్స్, ఫ్యామిలీ ఎల్డర్స్ యొక్క మాటలు అనేవి ఇప్పుడు మీకు ఎక్స్ట్రా వెయిట్ గాను, గైడెన్స్ గాను అనిపిస్తూ ఉంటాయి. రెండవ స్థానం అంటే వాక్ చాతుర్యం, రెండవ భావం మాట, ట్రూత్, వాల్యూస్ ఇచ్చే హౌస్ అండి ఇది. గురు శని కలిపి ఇక్కడ ఏం చెప్తారంటే నీ మాటకు విలువ ఉండాలని ఉంటే నీ పదాలు, నీ వాల్యూస్, నీ యాక్షన్స్తో ఒకేలైనా ఉండాలండి. అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు నీ గౌరవం పెరుగుతుంది. మీరు లగ్జరీ, షో కోసం మాట్లాడడం తగ్గించి సింపుల్, మెచ్యూర్, వాల్యుబుల్ మాటలు మాట్లాడే దిశలో మారతారండి. మీరు బడాయికి తగ్గించేస్తారు. రెండవ స్థానం మౌత్, ఫుడ్ కూడా, తినే అలవాట్లు, రెండవ భావం ఫుడ్ కూడా కాబట్టి జంకు, ఓవర్ ఈటింగ్, స్ట్రెస్ ఈటింగ్ ఇవన్నీ మీ యొక్క ఆరోగ్యము, ఫైనాన్స్ రెండింటి మీద ప్రభావం చూపుతాయని మీకు బాగా రిలీజ్ అవుతారు, తెలుసు. కానీ ఇప్పుడు ఎక్కువగా రిలీజ్ అవుతారు. కొంచెం తిన్నా కూడా క్వాలిటీగా తినాలనే ఒక ఆలోచన వస్తుంది. మొత్తంగా చెప్పాలంటే జూన్, జూలై 2 నెలలు కూడా కుంభరాశి వారికి మనీ మరియు వాల్యూస్ అనేవి రీసెట్కి అవకాశం ఇస్తుంది. మీరు ఎవరి కోసం, ఏ విలువల మీద ఎంత సంపాదించాలి, ఎంత సేవ్ చేయాలనే క్లారిటీ స్టార్ట్ అవుతుందండి. రెండో దశ అంటే జూలై 27 తర్వాత అంటే శని వక్రీకరణ తర్వాత 10వ భావం యాక్టివేషన్. గురుడికి మీనరాశి మీద 9వ దృష్టి చూస్తాడు, వృచ్చికాన్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు శని బాగుంటాయి కాబట్టి, శని ఇద్దరు ఉండవు కాబట్టి మీన మీద రెండవ భావం మీద యాక్టివేషన్ ఉంది. ఇప్పుడు శని వక్రీకరించిన తర్వాత శని యొక్క డబల్ దృష్టి మీ యొక్క 10వ స్థానం మీద అంటే కెరీరు, సామాజిక స్థానం, సొసైటీ వీటి మీద షిఫ్ట్ అవుతుందండి. 10వ స్థానం అంటే అసలు ఉద్యోగము, కెరీరు, వృత్తి, అధికారము, గౌరవము, ఈ యొక్క రెప్యుటేషన్. అసలు సొసైటీ ముందర మీరు ఎవరు అని మీకు చూపిస్తూ ఉంటుందండి. పెద్ద పెద్ద ప్రాజెక్టులు, బాధ్యతలు, అచీవ్మెంట్స్ ఇవన్నీ కూడా మీకు
ఇంపార్టెన్స్ ఇస్తాయి అన్నమాట. సో జూలై 27 తర్వాత అంటే మీకు రెండవ భావంలో మీరు ఇప్పటి నుండి నా కెరీర్ కూడా అదే వాల్యూస్ మీద డిజైన్ కావాలి అని నిర్ణయించే దశ అండి. అంటే రెండవ భావంలో ధనం, కుటుంబం, మాట ఇవన్నీ ఉంటాయి కదా, ఇది వృత్తి మీద కూడా డైవర్ట్ చేసుకోవాలి అని నిర్ణయించుకున్న దశ. మీ వర్క్లో ఇంటిగ్రిటీ ఉంటుంది, లాంగ్ టర్మ్ వాల్యూ ఉంటుంది, నిజాయితీ ఎంత ముఖ్యమో స్ట్రాంగ్లీ రియలైజ్ అవుతారండి. ఉద్యోగం చేసే కుంభరాశి వారి కోసం ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, బాధ్యతలు పెరుగుతాయి. బాస్ లేదా మేనేజ్మెంట్ మీ మీద నమ్మకం పెట్టి బిగ్గర్ టాస్క్స్ ఇవ్వచ్చు, డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వచ్చు, రోల్ చేంజ్ అవ్వచ్చు, ప్రమోషన్ కానీ న్యూ ప్రాజెక్ట్ లీడర్షిప్ వంటి విషయాలు రావచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే ఒక్కొక్క నిర్ణయము మీ రెప్యుటేషన్కి డైరెక్ట్గా లింక్ అవుతుంది. కాబట్టి ఆ రకంగా మీరు బర్డన్గా ఫీల్ కాకండి. ఇది ఒక టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్ అండి. మరి బిజినెస్ మరి వ్యాపారం స్వయం ఉపాధి చేసే వారికి ఎలా ఉంటుంది అని అంటే కాంటాక్ట్లు, న్యూ క్లయింట్స్, గవర్నమెంట్ వర్క్, కార్పొరేట్ డీల్స్ వంటివి పెద్ద పెద్ద అవకాశాలు రావచ్చు. 10వ భావం మీద దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి గురు శని ఉండటం వల్ల హానెస్ట్ ప్రైసింగ్ ఉంటుంది, మోసం ఉండదు, చీటింగ్ ఉండదు, జెన్యూన్ సర్వీస్ ఉంటుంది, లీగల్ అండ్ ట్యాక్స్ ఫార్మాలిటీస్ క్లియర్గా కనుక ఉంటే మీ బ్రాండ్ ఫ్యూచర్ కూడా చాలా బలంగా ఉండబోతుంది భవిష్యత్తులో కూడా. సో ఇక్కడ జాగ్రత్త ఏంటంటే అందరు చేస్తున్నారు కదా అని షార్ట్ కట్స్, అండర్ టేబుల్ విషయాలు, ఫేక్ బిల్స్, ట్యాక్స్ అవాయిడ్ చేసే పనుల్లోకి వెళ్ళొద్దండి. శని లాంగ్ టర్మ్లో ఫలితం పాఠం చెప్తాడు కాబట్టి సో నిజాయితీగా ఉంటాం, ఎథికల్గా ఉంటాం. జూలై 27 తర్వాత మీరు నేర్చుకున్న ఎథిక్స్ భావాలు వృత్తిలో పెట్టాలి. కుంభరాశి వారికి ధనం మరియు విలువలు సెట్ అయ్యాక సెకండ్ హాఫ్లో మేక్ మనీ ఆన్ ధర్మ లాంటి కాన్సెప్ట్ నేర్పిస్తాయండి. ధర్మంగా సంపాదించాలి అని వస్తుంది. డబ్బు వస్తుంది కానీ ధర్మ బేస్ మీదనే వస్తుంది. మరి స్టూడెంట్స్, ఉద్యోగస్తులు, బిజినెస్లు, మహిళలకు ఎలా ఉండబోతుందో సో నెక్స్ట్ చూద్దామండి. స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది అంటే జూలై 27 వరకు కూడా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఫీజు, బుక్స్, కోచింగ్స్ కోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది మేజర్ టాపిక్ అవుతుందండి. మీపై ఎవరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు, మీరు దానికి తగినట్టుగా చదువుతున్నారా అన్న ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఏర్పడుతుంది. జూలై 27 తర్వాత మీ హైయర్ స్టడీస్, కెరీర్ లింక్ క్లియర్ అవుతుందండి. ఏ స్ట్రీము, ఏ పాత్ ఎంచుకోవాలో క్లారిటీ వస్తుంది. ఇంటర్న్షిప్, మొదటి జాబు, కెరీర్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా ఎమర్జ్ అవుతాయని చెప్పాలి. జాబ్ చేసే కుంభరాశి వారికి ఏంటంటే మొదటి దశలో జూలై 27 వరకు సాలరీ ఇంక్రిమెంటు, పిఎఫ్ కానీ, ప్రావిడెంట్ ఫండ్ కానీ, సేవింగ్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ ఇవన్నీ కూడా రీస్ట్రక్చర్ చేయాలి అనిపిస్తూ ఉంటుంది. సైడ్ ఇన్కమ్ ఐడియాస్ కూడా మీకు రావచ్చు. రెండో దశలో అంటే జూలై 27 తర్వాత కెరీర్ డైరెక్షన్, ఇక్కడే స్టే అవ్వాలా లేక బెటర్ రోల్ లేదా ఆర్గనైజేషన్ కోసం ప్లాన్ చేయాలా అన్న సీరియస్ థాట్స్ మీకు వస్తాయి. సో ఈ యొక్క 10వ భావం యాక్టివ్గా ఉన్నప్పుడు జూలై 27 తర్వాత ర్యాష్గా నిర్ణయాలు తీసుకోకుండా సో ప్లాన్డ్గా మూవ్ అవడం బెస్ట్ అండి. బిజినెస్ లేదా ఫ్రీలాన్స్ కుంభరాశి అంటే ప్రైస్ కరెక్షన్, అకౌంట్స్ క్లీన్ చేసుకోవడం, క్యాష్ ఫ్లో ప్లాన్ చేసుకోవడం లాంటి రెగ్యులర్ ఇన్కమ్ అందేలా సిస్టమ్ సెట్ చేయడం కోసం ఉపయోగపడుతుంది వ్యాపారం విషయంలో. జూలై 27 తర్వాత సోషల్ ప్రూఫ్, టెస్టిమోనియల్స్, కేస్ స్టడీస్, పబ్లిక్ రికగ్నిషన్, మీ పేరు మార్కెట్లో గుర్తింపు పొందే డైరెక్షన్లో ప్రయాణం ఉంటుంది. మహిళలకు ఎలా ఉంటుందంటే మొదటి దశలో జూలై 27 వరకు కుటుంబ ఆర్థిక నిర్ణయాల్లో మీ పాత్ర చాలా పెరుగుతుందండి. చిన్న చిన్న సేవింగ్స్, గోల్డ్, చిట్ ఫండ్స్, ఎస్ఐపి లాంటివి మొదలైనవి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సిస్టమేటిక్గా ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తారు. జూలై 27 తర్వాత మీ కెరీర్ ఐడెంటిటీ, వర్క్ కంట్రిబ్యూషన్, ఫ్యామిలీ మరియు సొసైటీ ముందు మీ స్థానం గురించి సీరియస్గా ఆలోచిస్తారు. హోమ్ మేకర్ అయినా, హోమ్ బేస్డ్ బిజినెస్ అయినా సరే, జాబ్ అయినా కూడా మీ రోల్కి గుర్తింపు కావాలని అనిపిస్తూ ఉంటుంది మీకు. గురుడు 10వ స్థానం దృష్టి పెడుతున్నారు, ఎక్స్పాన్షన్ కదా. మిత్ర రాశి మళ్ళీ వృశ్చిక రాశి అంటే మనసు గురించి చూస్తే జూలై 27 వరకు సెక్యూరిటీ, ఇన్సెక్యూరిటీ సో కలగలిసిన ఫీలింగ్స్ ఉంటాయండి. సరిపోయేంత సేవ్ అయ్యిందా అన్న ఆలోచన, కానీ గ్రాడ్యువల్గా ప్లానింగ్ ద్వారా కామ్నెస్ వస్తుంది. జూలై 27 తర్వాత రెస్పాన్సిబిలిటీ, ఒత్తిడి, నా పేరు, నా బ్రాండ్, నా ఫ్యామిలీ హోప్స్ అన్నీ నాపైనే ఉన్నాయి కదా అని అనిపిస్తూ ఉంటుంది. యూ ఫీల్ రెస్పాన్సిబుల్. ఈ యొక్క వర్క్ లోడ్ బర్డన్ని ధర్మము మరియు నమ్మకంతో కనుక బ్యాలెన్స్ చేస్తే యాంగ్జైటీ తగ్గుతుంది. మీరు పని భారంగా మారితే అలాంటి కెమికల్స్ రిలీజ్ అవుతాయి, అలానే ఉంటుందండి. సో రెండవ స్థానం ఫుడ్ కాబట్టి ఓవర్ ఈటింగ్, స్వీటు, ఆయిలీ ఫుడ్, రెగ్యులర్ టైమింగ్స్ కరెక్ట్ చేస్తే లాంగ్ టర్మ్ హెల్త్ బెనిఫిట్ పొందుతుంది. సో మరి వర్క్ స్ట్రెస్, బ్యాక్, నెక్, పోస్చర్స్ ఇష్యూస్, రెగ్యులర్ బ్రేక్స్, స్ట్రెచింగ్, వాకింగ్, అదేవిధంగా స్క్రీన్ డిసిప్లిన్ ఇలాంటివి చూసుకోవాలండి. అలాంటి వాటి మీద మీరు ఫోకస్ పెడతారు కూడా. ధనపరంగా చూస్తే జూలై 27 వరకు ఎర్నింగ్స్ ప్లస్ సేవింగ్ ప్యాటర్న్ కరెక్ట్ అవుతుంది. మీరు తక్కువ సంపాదించినా కూడా దాన్ని సరైన సైట్లోనే, సరైన మార్గంలోనే పెట్టుకోవడం నేర్చుకుంటారు. ఏదైనా అప్పులు క్లియర్ చేయడమో, ఎమర్జెన్సీ ఫండ్ కోసం కొంత ఉంచుకోవడం ఇట్లా చేస్తారు. రెండో దశలో అంటే జూలై 27 తర్వాత ఇన్కమ్ పొటెన్షియల్ పెరుగుతుంది, కానీ ఈగో బేస్డ్ షో ఆఫ్ స్పెండింగ్ అవాయిడ్ చేస్తే ఈ గోచారం ఫైనాన్షియల్గా మీరు స్థిరత్వాన్ని ఇస్తుందండి. గ్రహాలు కొంతవరకు సూచిస్తాయండి. సో యూ హ్యావ్ టు ప్లాన్ అకార్డింగ్లీ. కుటుంబంలో ఏదైనా గొడవలు ఉన్నా, ఆర్గ్యుమెంట్స్ ఉన్నా, మనీ, డబ్బుల పరంగా ఉండకుండా చూసుకోండి.
ఏదైనా మీరు చెప్పాలనుకున్న విషయాన్ని కామ్గా ఫ్యాక్ట్ వాస్తవాలతో ట్రాన్స్పరెన్స్తో హ్యాండిల్ చేస్తే క్లియర్ అవుతుంది. ఎమోషన్ వద్దు. ఏదైనా చిన్న చీటింగు, ఫేక్ ప్రామిస్, అనెథికల్ మూవ్ ఉంటే కనుక ఇప్పుడేం కాదు అనిపించినా లేటర్ కార్మిక్ ఇంట్రెస్ట్ తిరిగి వస్తుంది. కానీ శని ఉన్నప్పుడు చాలా సెన్సిటివ్ పీరియడ్ ఇది. కాబట్టి శని 10వ స్థానానికి దృష్టి పెడుతున్నారు కూడా చేసే కర్మలో, వ్యాపారంలో, ఉద్యోగంలో సిస్టమేటిక్గా ఉండాలి. సో మరి రెమెడీస్ ఏంటంటే లక్ష్మీ అమ్మవారి ఆరాధన, కుటుంబ సభ్యులు కూర్చొని గ్రాటిట్యూడ్తో భోజనం చేయడం, స్త్రీలకు గౌరవం ఇవ్వడం, ఏదైనా నిజంగా బాగా అవసరం ఉన్న స్త్రీలకు సహాయం చేయడం, ఆర్థికమైన సహాయం చేయడం, శని గ్రహం అనుగ్రహం కోసం శ్రమజీవులకి, కార్మికులకు సహాయం చేయడం, వృద్ధులకు, అనాథాశ్రమాలకి, ఓల్డేజ్ హోమ్స్కి డొనేట్ చేయడం, ఓం శం శనైశ్చరాయ నమః అనే నామాన్ని జపం చేసుకోవడం, గురువారం రోజున గురు కృప కోసం గురువులకి, బ్రాహ్మణులకి, విద్యార్థులకు తగినంత సహాయం చేయగలిగినంత వరకు కూడా ఓం నమో నారాయణ ఇలా జపం చేసుకోవడం. సో దీనివల్ల ఏంటంటే చేస్తూ ఉంటే బాగా పాజిటివ్గా ఉంటుందండి. ప్రతిరోజు కనీసం ఒక్క నిమిషమైనా సరే కామ్ మైండ్ తోటి నా సంపాదన, నా పని ఇవన్నీ కూడా ధర్మం మీద నడవాలని ఇన్నర్ సంకల్పం చేయండి. ఇది 2వ స్థానము మరియు 10వ స్థానం భావాల మీద గట్టిగా పనిచేస్తుంది. అందుకనే ముందు నీ యొక్క ధనం, మాట, కుటుంబ విలువలు ఇవన్నీ అలైన్ చేయాలి. తర్వాత ఆ సరి చేసిన వాల్యూస్తో కెరీర్ రెప్యుటేషన్ నిర్మించుకుంటే స్టేబుల్గా లైఫ్లో ముందుకు వెళ్తారండి. అనవసరమైన బ్లైండ్ ఖర్చులు తగ్గించి ఫ్యామిలీతో కలిసి ఓపెన్ ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకొని వర్క్లో ధర్మంగా, డిసిప్లిన్గా పనిచేస్తే ఈ కాలం తర్వాత మీరు చేసేటువంటి మీ యొక్క ఫైనాన్షియల్ స్టెబిలిటీ ప్లస్ పర్సనల్లీ, ప్రొఫెషనల్లీ రెస్పెక్టబుల్ కుంభరాశి వారుగా మీరు బయటికి వస్తారు. ఫ్రెండ్స్, ఈ యొక్క గురు శని డబల్ ట్రాన్సిట్లో మీ జీవితంలో ఎక్కడ యాక్టివేట్ అవుతుందో మీరు ఫీల్ అవుతున్నారు, ఆ ఏరియా ఏంటి, డబ్బు, ఫ్యామిలీ ప్లానింగా, లేక కెరీరు, గౌరవం ఇలాంటి లెవెలా, మీ యొక్క రియల్ ఎక్స్పీరియన్స్, మీరు ఇప్పటి వరకు మీకు సంబంధించిన వస్తున్న సంకేతాలు ఏదైనా ఉంటే, లేదా మీరు ప్లాన్ చేస్తున్న ముఖ్యమైన స్టెప్స్ గురించి 2 లేదా 3 లైన్ల కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మీరు చేస్తున్న ప్రతి లైకు, కామెంటు ఇవన్నీ కూడా మిగతా అవసరమైన కుంభరాశి వారు కూడా షేర్ చేయడానికి ఈ యొక్క యూట్యూబ్ ప్లాట్ఫామ్ ద్వారా సిగ్నల్ అందుతుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకి ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేయబడింది. ఆసక్తి ఉంటే చాలు. గతంలో జ్యోతిష్యం మీద అవగాహన లేకున్నా పర్వాలేదు. రోజు ఒక వీడియో చొప్పున నేను నేర్చుకోగలిగితే 30 days తర్వాత మీ యొక్క గోచారం, మీ యొక్క వ్యక్తిగత జాతకం పరిశీలించుకునే విధంగా మీరు తయారవుతారండి. సో చాలామంది నేర్చుకుంటూ హ్యాపీగా ముందుకు వెళ్తున్నారు. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం ఆ కోర్సు లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఆల్రెడీ ఈ కోర్సు 50% డిస్కౌంట్ నడుస్తుంది. అతి త్వరలో ఈ డిస్కౌంట్ ముగిసి నార్మల్ ప్రైసే ఉండబోతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఆసక్తి ఉన్న వాళ్ళు త్వరగా జాయిన్ అవ్వచ్చు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.